గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చదవబడిన వాక్యంలో మనం క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించే మన యొక్క జీవితకాలం అంతా క్రీస్తు నిమిత్తము కొన్ని ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరత ఉన్నది అనే సత్యము బైబిల్ అనేక మాటలు చెప్పుచు ఉన్నది. క్రైస్తవుడు అయినందుకు బాధపడవలసిన వస్తే ఏమాత్రము వెనుదిరగొద్దు. నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఏమాత్రము కూడా దాచుకోవడానికి ప్రయత్నించొద్దు, సిగ్గుపడొద్దు. ధైర్యంగా ఒప్పుకో, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలని. దాన్ని బట్టి ప్రజలు నేను తృణీకరించవచ్చు, దాన్ని బట్టి ప్రజలు నేను బాధపరచవచ్చు. ఆ బాధను కూడా సహించు. బైబిల్ చెప్తుంది, మనము సహించిన వారమైతే యేసు క్రీస్తుతో పాటు ఏలువారమై ఉంటాము. ఇప్పుడు మనం సహించగలిగితే ఖచ్చితంగా క్రైస్తవులకున్న ఏకైక నిరీక్షణ ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ డెత్. యేసు ప్రభు రెండవ రాకడలో తిరిగి మరలా ఆయన అందరికీ కూడా జీవాన్ని ఇచ్చి ఆయనతో పాటు ఈ లోకాన్ని ఏలే భాగ్యం ఇస్తారని. అంతేకాదు, ఈ లోకంలో కూడా మనం జీవించేంతకాలము క్రీస్తు కొరకు కొన్ని శ్రమలు అనుభవించవలసిన అవసరత ఉన్నది అనే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి ఒకసారి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మనకు అనుగ్రహింపబడిన బాధ్యత ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు, ఆ యేసు ప్రభు కొరకు సిగ్గుపడకుండా 10 మందిలో ధైర్యంగా మన సాక్ష్యాన్ని ఒప్పుకోవడం, అలా ఒప్పుకోవడం ద్వారా కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయడం, క్రీస్తు కొరకు నీతిగా బ్రతకడానికి ఎన్ని శ్రమలు వచ్చినా సరే దాన్ని భరించడం మన యొక్క విశ్వాసంలో ఒక భాగం. అది క్రియలు ఉండాలి మన విశ్వాసానికి. కాబట్టి ఈరోజు మన దినచర్యలో మన విశ్వాసాన్ని బట్టి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, తృణీకరణ ఎదురైనా సిగ్గుపడక, భయపడక ధైర్యంగా యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలో కొనసాగుదాం. మన అంతరంగాన్ని కూడా ప్రభుకి ప్రీతికరంగా, ప్రభుకి అంగీకారంగా తీర్చిదిద్దుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. దేవుడు మనలను మన వ్యక్తిగత జీవితంలో కానీ సమాజంలో కానీ యేసుక్రీస్తు యొక్క బిడ్డగా నిత్యము ఆయన ఆత్మ సహాయంతో నడిపించి మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. నాయనా, నీ యొక్క బిడ్డలుగా మేము బ్రతకటానికి మాకు కావలసిన పరిశుద్ధత దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి, విశ్వాసాన్ని దయచేసి నీ కృపతో మమ్మలను రక్షించి నీ దయతో నీ శిలువ సాక్షులుగా జీవింపచేయమని, ఏ పరిస్థితి వచ్చినా సిగ్గుపడక, భయపడక క్రైస్తవ సాక్షులుగా నిలబడే భాగ్యం దయచేయమని, నీ కొరకు జీవించి నీలోనే మరణించి నీ నిత్య జీవానికి వారసులమయ్యే నీ కృప, నీ రక్షణ మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని శక్తి సహవాసం మనకు తోడుండి మన రక్షణ సాక్ష్యాన్ని చివరి వరకు పరిశుద్ధాత్ముడే రక్షించి కాపాడును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.